చాలా టేస్టీగా ఇంట్లోనే మనం ఇట్లా కుల్ఫీ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. అసలు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన పర్ఫెక్ట్ అనిపించింది. దీనికైతే సగం కొబ్బరి ముక్క తీసుకొని ఇట్లా చెక్కు తీసేసుకున్న తర్వాత కొబ్బరి పాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన నార్మల్ పాలని కొన్ని మరిగించుకోవాలి. దాంట్లోకి షుగర్ నెక్స్ట్ ఇలా చేసుకొని మరిగించుకున్న నెక్స్ట్ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో కోకోనట్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. బిస్కెట్ కవర్ని ఇట్లా యూజ్ చేసినాము, మాకు కవర్ లేకుండే. నెక్స్ట్ కరివేపాకు పుల్లను కూడా రెడీ చేసినాం మేమైతే, ఎందుకంటే ఇంట్లో ఏం లేకుండే మనకి రెడీగా. సో ఇట్లా ఏదో ఒకటి ట్రై చేసినాం. మొత్తానికి అయితే లాస్ట్కి అయితే రిజల్ట్ పర్ఫెక్ట్ అనిపించింది. నెక్స్ట్ ఒక 7 hours వరకు మంచిగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఆఫ్టర్ 7 hours అయితే కరెంటు పోయింది. సో ఇంకా నాకు అది ప్లస్ అయిపోయింది. వెంటనే తీయంగానే మంచిగా వచ్చేసింది గ్లాస్ నుండి. మీకు నచ్చింది.